ఏపీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ. 20 నుంచి 25 సెంట్లు వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, జీఎన్టీ జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్లు మేర ఈని నిర్మిస్తారు. అలాగే విజే తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి హెచ్వైడి మధ్య 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, మేదరమెట్ల అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది. ఎన్డీఏలో కీలకంగా మారిన సీఎం చంద్రబాబు కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. అమరావతి నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం ₹1,00,000 కోట్లకు పైగా నిధులను కోరినట్లు ఎకనామిక్ టైమ్స్, బ్లూంబర్గ్ వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్లో ఈ కేటాయింపులు చేయాలని పై ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజధానికి ₹1,000 కోట్లు, పోలవరానికి ₹1,000 కోట్లు, ఆర్థిక లోటు భర్తీకి ₹1,000 కోట్లు కోరారట. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తున్నట్లు యూజర్లకు మెసేజ్లు పంపుతోంది. ఈ నెల 13వ తేదీ రోజున ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సిస్టమ్ అప్గ్రేడ్ జరగనుంది. ఈ సమయంలో ఏటీఎం డెబిట్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి. 3:30 గంటలు 9:30 am 12:45 pm యూపీఐ పనిచేయదు. నెట్ మొబైల్ బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా అందుబాటులో ఉంటాయి.